హైదరాబాద్లో మరోసారి ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. రవీందర్ కార్యాలయంలో కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మొత్తంలో 12 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్లో మరోసారి ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. రవీందర్ కార్యాలయంలో కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మొత్తంలో 12 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక ఏసీబీ సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, హైదరాబాద్ లో ఏసీబీ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఎక్కడెక్కడ ఈ రైడ్స్ జరుగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. హైదరాబాద్ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ ఇంట్లో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలోనే హైదరాబాద్లో 12 చోట్ల రవీందర్ ఇంట్లో, కార్యాలయంలో, అదేవిధంగా బంధువులు, అదేవిధంగా ఫ్రెండ్స్ ఇంట్లో కూడా ఈ యొక్క ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నానక్రామ్ గూడలోని ఆయన గోల్ఫ్ అపార్ట్మెంట్స్లో ఉంటున్న నేపథ్యంలో కూడా అపార్ట్మెంట్లో ఈ యొక్క సోదాలు అనేవి నిర్వహిస్తున్నారు. భారీగా ఆస్తులు కూడగట్టినట్టుగా అయితే ఏసీబీ అధికారులు ఈ యొక్క సోదాల్లో పలు కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. నగదు, అదేవిధంగా బంగారం, వెండి ఆభరణాలను కూడా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క ఆస్తులు కూడగట్టినట్టుగా అయితే ఈ యొక్క ఏసీబీ సోదాల్లో అయితే తేలడం అయితే జరిగింది. పలు కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవడంతో పాటు ఎవరైతే బినామీలు ఎవరైనా ఉన్నారా, బినామీల పేరిట ఎంత మేరకు ఆస్తులు ఉన్నాయి, రాష్ట్రంలో ఇక్కడ భూములు ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు, ఈ విధమైన ప్లాట్స్ ఏమైనా కొనుగోలు చేశారన్న దానిపైన కోణంలో పోలీసులు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ యొక్క ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున ఈ యొక్క ఆస్తులు కూడగట్టినట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఈ యొక్క మార్కెట్ విలువ దాదాపుగా 100 కోట్ల వరకు కూడా ఉంటాయని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఇప్పటికే అటు రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక అవినీతి అధికారుల భర్తం పడుతుందని చెప్పేసి ఏసీబీ అధికారులు భర్తం పడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇటీవల కాలంలో చాలా చోట్ల కూడా ఏసీబీ సోదాలు నిర్వహించడం జరిగింది. భారీ ఎత్తున ఆస్తులు కూడగట్టిన నేపథ్యంలో వారందరినీ వారి ఇంట్లో సోదాలు నిర్వహించి వారందరూ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నప్పుడు కలకలం రేపుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. సోదాలు పూర్తయిన తర్వాత ఏ మేరకు ఆస్తులు కూడగట్టారని చెప్పే దానిపైన స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. సింధు, కృష్ణ, ఎందుకు ఆకస్మికంగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంట్లో సోదాలు జరపాల్సి వచ్చింది? ఆయనపై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి? ప్రధానంగా ఈ యొక్క హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్కి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతికి ఆరోపణలు అవినీతికి పాల్పడ్డారంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన నేపథ్యం అయితే ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే అనుమతులకు సంబంధించి ఏదైనా
బిల్డింగ్లకు సంబంధించి కానీ ఇతర వేరే సంబంధించిన అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో కూడా వారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యం అయితే ఉంది. పెద్ద ఎత్తున తద్వారా అవినీతికి పాల్పడ్డట్టుగా కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ మేరకు ఏసీబీ అధికారులకు ఈ యొక్క ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించాలని చెప్పేసి ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చిన నేపథ్యంలో కూడా హైదరాబాద్లో ఏకకాలంలో దాదాపుగా 12 చోట్ల ఈ యొక్క సోదాలు అనేవి కొనసాగిస్తున్నారు. ప్రధానంగా నానక్రామ్ గూడలో ఆయన నివాసంలో ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఆయన కార్యాలయానికి ఏదైతే ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ కార్యాలయంలో కూడా ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఆయన బంధువుల ఇంట్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలోనే 12 చోట్ల ఈ యొక్క సోదాలు అనేవి కొనసాగుతాయి. పలు కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఎక్కడెక్కడైతే భూములు కొనుగోలు చేసినట్టు కానీ ఈ యొక్క బిల్డింగ్లకు సంబంధించి అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో కూడా అక్కడ కూడా ప్లాట్లు ఈ యొక్క అవినీతి రూపంలో ఈ యొక్క ప్లాట్లు కూడా తీసుకున్నట్టుగా అయితే సమాచారం అవుతుంది. దానికి సంబంధించి కూడా కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి వారిపైన ఏ మేరకు ఆస్తులు ఉన్నాయన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా బినామీలు ఎవరైనా ఉన్నారా, బినామీల పేరిట ఏమైనా ఆస్తులు ఉన్నాయన్న కోణంలో అయితే ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. బంగారం, అదేవిధంగా వెండి, అదేవిధంగా నగదు కూడా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్టుగా అయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఏమి మార్కెట్ విలువకు జోడిస్తే కోట్లల్లో కూడా ఈ యొక్క అక్రమంగా ఆస్తులు సంపాదించారన్న దానిపైన అంచనా వేస్తున్నట్టుగా అయితే ఏసీబీ సోదాల్లో తెలిసినట్టుగా సమాచారం అవుతుంది. ప్రస్తుతం ఏసీబీ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఈ యొక్క సోదాలు ముగిసిన తర్వాత ఏ మేరకు ఆస్తులు కూడగొట్టారే దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.